IUS. I'm a TET qualified teacher. అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం ఒకటి మ్యాథ్స్ మెథడాలజీ అండి. ఇది బిఎస్సిలో 20 మార్క్స్కి ఇస్తారు. దీంట్లో మనం కొన్ని చాప్టర్ ఒక అధ్యాయం చెప్పుకున్నాం. రెండో అధ్యాయంలో చెప్పుకుంటున్నాం అండి గణిత బోధన ఆశయాలు లక్ష్యాలు. ఇది తెలుగు అకాడమీ వారు ప్రచురించిన పుస్తకం అండి. ప్రతి లైన్ ఇంపార్టెంట్ అండి బిఎస్సికి, అందుకనే ప్రతి లైన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనము కొంతవరకు చెప్పుకున్నాము రెండవ అధ్యాయంలో. నెక్స్ట్ దార్శనికత గురించి చెప్పుకోబోతున్నామండి. ఎన్సిఎఫ్ 2005 చాలా ఇంపార్టెంట్ అండి. లైన్ టు లైన్ మనకి ఇంపార్టెంట్ ఇక్కడి నుంచి ఈ అధ్యాయంలో. విజన్ ఫర్ స్కూల్ మ్యాథమెటిక్స్ పైన సూచించిన విధంగా గణిత శాస్త్రం బోధించినట్లయితే ఈ క్రింది లక్ష్యాలను సాధించవచ్చు. ఇప్పుడు విద్యార్థి గణితాన్ని భయంతో నేర్చుకోకుండా ఈ ప్రాబ్లం వస్తుందో లేదో, మళ్ళీ ఆన్సర్ వస్తుందో లేదో అని కాకుండా ఉల్లాసంతో నేర్చుకోవాలి. ప్రతి కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ గణిత ప్రాముఖ్యతను గ్రహించును. గణితం అంటే సూత్రాలు లేదా యాంత్రిక ప్రక్రియలు కాదు అని గుర్తించును. విద్యార్థి గణితాన్ని సహజంగా మాట్లాడే అంశంగాను, ప్రసారం చేసేది గాను, తమలో చర్చించేది గాను లేదా కలిసి పనిచేసేది గాను భావిస్తాడు. విద్యార్థి గ్రూప్ డిస్కషన్ కూడా పెరుగుతుందన్నమాట గణిత శాస్త్రం పైన సూచించిన విధంగా బోధించినట్లయితే. ఇంకా అర్థవంతమైన సమస్యల్ని రూపొందిస్తాడు, పరిష్కరిస్తాడు. గణిత సంబంధాలను ఏర్పరచడంలో, నిర్మాణాలను రూపొందించడంలో కారణాలను గుర్తిస్తాడు. ప్రవచనాల సత్యాసత్యాలను పరిశీలించుటలో అమూర్త భావనలు ఉపయోగించును. అమూర్త భావనలు అంటే ఊహించి చెప్పడం అన్నమాట. ఇది మనకు కనపడదు, కానీ ఇప్పుడు సూత్రం ఉందనుకోండి, సూత్రం గుర్తించుకుంటే అది అమూర్త భావన అవుతుంది. విద్యార్థి ప్రాథమిక గణిత నిర్మాణాలను అంకగణితము, బీజగణితము, రేఖాగణితము, త్రికోణమితి, సాంఖ్యక శాస్త్రం వీటిల్లో మనకి సూత్రాలు కూడా ఉంటాయి కదా, వాటికి సంబంధించి పద్ధతులను, నిర్మాణాలను, సాధారణీకరణలను మొదలైనవన్నిటిని గ్రహిస్తాడనమాట. నెక్స్ట్ ఉపాధ్యాయులు తరగతిలోని ప్రతి విద్యార్థి గణితం అభ్యసించగలరన్న నమ్మకం కలిగి ఉంటారు. ఈ విధంగా విద్యార్థి ఉపాధ్యాయునికి ఇద్దరికీ కూడా లాభాలు చేకూరుతాయి. పైన విధంగా బోధించినట్లయితే, గణిత శాస్త్రం బోధించినట్లయితే వాళ్ళలో వాల్యూస్ డెవలప్ అవుతాయి అని చెప్పుతున్నారనమాట దార్శనికత గురించి. నెక్స్ట్ వివిధ స్థాయిల్లో గణితాంశాలు ఎలా ఉంటాయి. ఎన్సిఎఫ్ 2005 వివిధ స్థాయిలకు సంబంధించి కొన్ని ప్రత్యేక సిఫార్సులు చేసింది. వాటిని కింద పొందుపరచడం జరిగిందండి. ఎన్సిఎఫ్ 2005 అది ఏంటంటే ఆ స్థాయి ప్రాథమిక స్థాయిలో ఎలాగా, సెకండరీ స్థాయిలో ఎలాగా, ఉన్నత సెకండరీ స్థాయిలో ఎలాగా, ఇలా 3 స్థాయిలు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. ప్రాథమిక స్థాయిలో పొందిన నైపుణ్యాలు ప్రాథమిక భావనలు స్థిరపడే విధంగా గణితంలోని అభ్యసన అనుభవాలు, అమూర్త భావనల వినియోగాన్ని పునశ్చరణ చేయాలి. బీజగణిత సంజ్ఞల పరిచయంతో పాటు వాటి వినియోగము, సమస్యల పరిష్కారము, సాధారణీకరణలకు ఉపయోగించాలి. ఇంకా ఇప్పుడు సంజ్ఞలు ఉంటాయండి బీజగణిత సంబంధించినవి, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, ఇవి 4 ఇలాంటివి ఎలా ఉపయోగించాలి, చివరికి వాటిని ఉపయోగించి ఈక్వేషన్స్ సమస్యలు సాధించడము, ఇవన్నీ మనకి అర్థం అవ్వాలి ప్రాథమిక స్థాయిలోనే. పిల్లలకి ఆకారాలు, అంతరాలకు సంబంధించిన అంశాలు క్రమ పద్ధతిలో అభ్యసన జరగాలి. అలాగే కొలతలకు సంబంధించిన జ్ఞానం కూడా స్థిరపడే విధంగా అభ్యసన జరగాలి అని చెప్తుంది ఎన్సిఎఫ్ 2005. దత్తాంశ నిర్వహణ, ప్రాతినిధ్యము, వ్యాఖ్యాన నైపుణ్యాలను పెంపొందించాలి. ఈ విధంగా ఈ వ్యాఖ్యానం అంటే ఇప్పుడు మనం కూడా విద్యార్థి కూడా ఒక ప్రాబ్లంని ఉపాధ్యాయుడు చెప్పగానే ఇంకొకసారి చెప్పమన్నప్పుడు చక్కగా వివరణ చేయగలగాలి. వ్యాఖ్యాన నైపుణ్యం అన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా ప్రాథమిక స్థాయిలో ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి అని చెప్పి ఎన్సిఎఫ్ 2005 కింద పొందుపరచబడడం జరిగిందనమాట. ఈ విధంగా పొందుపరిచింది ప్రాథమిక ఉన్నత స్థాయిలో. నెక్స్ట్ సెకండరీ స్థాయి అండి. విద్యార్థి గణిత శాస్త్ర నిర్మాణాన్ని ఒక ప్రత్యేక విషయంగా నేర్చుకుంటాడు.
విద్యార్థి గణిత వ్యక్తీకరణ పద్ధతులను తెలుసుకుంటాడు. గణిత పదాలు, భావనలు జాగ్రత్తగా సంజ్ఞల ద్వారా ప్రాతినిధ్యపరచును, ఉపయోగించును. సంక్షిప్తంగా గణిత ప్రతిపాదనలు చేయును, నిరూపణలు చేయును. ప్రత్యేకంగా రేఖాగణిత ప్రమేయాలని రుజువు చేస్తాడు. రేఖాగణిత ప్రమేయాలను కూడా రుజువు చేస్తాడు. విద్యార్థి బీజగణిత భావనలను అనుప్రయుక్తమే చేయడమే కాకుండా అందుకు సంబంధించిన నిరూపణలు, వాదనలు చేయును. విద్యార్థి దత్త సమస్యల పరిష్కారం, నమూనాలు, దత్తాంశ విశ్లేషణ, వాటి వివరణల ద్వారా గణిత భావనలు, నైపుణ్యాలు సమ్మిళితం చేయును. విద్యార్థి వివిధ గణిత భావనల మధ్య సంబంధాలను, అమరికలను రూపొందించుట, చిత్రీకరించుట, సాధారణీకరించుట, పరికల్పనలు చేయుట, రుజువు చేయుట వంటివి వ్యక్తిగతంగా కానీ లేదా జట్టు కృత్యంగా కానీ ఆవిష్కరించుటకు అవకాశం కలిగించాలి. గణిత ప్రయోగశాల, కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు మాదిరి నమూనాలు, పరికరాలు వినియోగించడంపై విద్యార్థికి ప్రోత్సాహం అందించాలి. ఈ విధంగా సెకండరీ స్థాయిలో జరగాలండి. ప్రాథమికోన్నత స్థాయి కన్నా సెకండరీ స్థాయిలో ఇంకొంచెం ఎక్కువ అన్నమాట. ఎక్కువ జ్ఞానాన్ని అందించవలసి ఉంటుంది. ఇక్కడ మనం వ్యక్తీకరణ పద్ధతులను తెలుసుకోవాలి. తర్వాత సంజ్ఞల ద్వారా ప్రాతినిధ్యపరచాలి. ఇప్పుడు ఒక సమ్ము మొత్తం రాసామనుకోండి, దాంట్లో బ్రీఫ్గా కొంచెం సంజ్ఞలను ఉపయోగించి రాయగలిగే విధంగా తయారు చేయాలి విద్యార్థిని. తర్వాత బీజగణిత భావనల్ని ఈ నిత్య జీవితంలో ఉపయోగించడమే కాకుండా వాటిని నిరూపణలు, వాదనలు, వాటిని ఇది కరెక్ట్, ఈ సూత్రం కరెక్ట్, తప్పు కాదు, a+b² = a² + b² + 2ab ఇదే సూత్రము. దీని నిరూపణ కూడా ఎట్లాగో చేయాలో తెలుసుకోగలగాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈ విధంగా గణిత భావనల మధ్య సంబంధాలను, అమరికలను రూపొందించకుండా చిత్రీకరించడం, పరిష్కారం, నమూనాలు, దత్తాంశ విశ్లేషణ, ఇది ఈ సిద్ధాంతాల్లో మనకి తెలియజేస్తారండి. సిద్ధాంతాలు ఉంటాయి కదా, థియరీ పార్ట్ జామెట్రీలో